నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రవృత్తి మార్గంలో ప్రవర్తన సంవిధానంలో గుణాత్మకమైన మార్పు కోసం తీర్థ వ్రతాది నివృత్తి మార్గంలో ధర్మ కార్యాల నిర్వహణలో వేద శృతుల్లోని జ్ఞానాన్ని అందుకునే క్రమంలో దిక్సూచిలా దివిటీలా దారి చూపే మార్గదర్శి గురువు. అతి కోమల హృదయములు కరుణామూర్తులు అయిన సత్పురుషులు బుద్ధిని వికసింపజేసి మనకి దారి చూపుతారు, ఆత్మస్వరూపాన్ని అవగతం చేస్తారు. ఆ గురు పరంపరలోని దివ్య జ్ఞానమూర్తి, విశ్వ మానవతా స్ఫూర్తి శ్రీ షిరిడి సాయిబాబా. బాబా కాలధర్మం చెంది ఎన్ని దశాబ్దాలు గడిచినా బాబా మహత్తు, అనిర్వచనీయ అనుగ్రహ తత్వం ఈ నేలలో, ఈ గాలిలో, సమస్త ప్రకృతిలో నిండి నిబిడీకృతమైంది. అందుకే బాబాను అర్చావతార మూర్తిగా ఊరూరా ఆరాధిస్తున్నారు, మనోభీష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనిదే హైదరాబాద్ వనస్థలిపురంలోని విజయపురి కాలనీలో నెలకొన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం. ఈ మందిర విశేషాలని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సత్పురుషుల సాంగత్యం అనేది అవ్యక్తమైన దివ్యానుభూతిని కలిగిస్తుంది. అదృశ్యమానంగా వారు అందించే ఆశీస్సులు భక్తులకు శుభ ఫలితాన్ని చేకూరుస్తుంది. జీవనయానంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కారాలని సూచిస్తుంది. ఆ సంవిధానంలోని యోగమూర్తి, సమర్థ సద్గురువు షిరిడి సాయినాథుడు. సద్గురువు సామీప్యమే అనంతమైన ధనరాశి. వారి మహిమా విశేషాల్ని తలుచుకోవడమే విశేష పూజారీతి. వనస్థలిపురం ప్రాంతంలోని విజయపురి కాలనీలో 12 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ షిరిడి సాయి మందిరం సాయి భక్తుల పాలిట దివ్య సన్నిధిగా వెలుగొందుతోంది. దైవం మానుష రూపేణ అనే భావానికి ప్రత్యక్ష నిదర్శనంగా బాబా నిలిచారు. షిరిడీలో సంచరించి తన దివ్య కిరణ పుంజాలను ఎల్లెడలా వ్యాపింపజేసిన సచ్చిదానంద సమర్థ సద్గురువు షిరిడి సాయిబాబా. ఆ బాబాను భక్తులు తమ ఆవాస ప్రాంతాల్లో ప్రతిష్ఠించుకుని ఆరాధించుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనిదే హైదరాబాద్ వనస్థలిపురంలోని విజయపురి కాలనీలో ఉన్న శ్రీ షిరిడి సాయి మందిరం. ప్రశాంతమైన వనస్థలిపురం ప్రాంతంలోని నివాస సముదాయం విజయపురి. ఈ కాలనీలోని ఫేజ్ 1లో షిరిడి సాయినాథుని దివ్య సన్నిధానం నెలకొని ఉంది. 2 అంతస్తులతో సమున్నత ఆధ్యాత్మిక ధామంగా గోచరమయ్యే ఈ సాయి లోగిలి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. సాయి ఆలయ ముఖద్వార మధ్యలో సాయి విగ్రహం నెలకొని ఉంటుంది. సాయి విగ్రహానికి ఇరువైపులా గణేశుడు, సాయికి మరో అవతారమైన దత్తాత్రేయ మూర్తులుంటాయి. 2000 సంవత్సరంలో ఈ మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మొదట్లో కొబ్బరాకుల పందిరిలో సాయి విగ్రహం ఉండేది. ఆ తరువాత సాయి భక్తుల సంకల్ప బలం, సాయి ఆశీస్సులే ఆలంబనగా 2000 సంవత్సరంలో సాయి భక్త బృందం మందిర నిర్మాణాన్ని ఆరంభించారు. 2002వ సంవత్సరం మే నెలలో మందిర నిర్మాణం పూర్తయింది. అదే నెలలో సాయి విగ్రహాన్ని ఈ మందిరంలో ప్రతిష్టాపన చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ మందిరం భక్తుల్ని విశేషంగా ఆకర్షింపజేస్తూ దినదినాభివృద్ధి చెందుతోంది. భక్తులు ప్రదక్షిణల అనంతరం నారికేళాల్ని సమర్పించుకుని ప్రధాన మందిరంలోకి ప్రవేశిస్తారు. భగవతారాధన, గురుపూజ, తల్లిదండ్రుల సేవ ఇవన్నీ ఉత్తమ ఫలితాలకు కారకాలు. గురువును పరాత్పర పరబ్రహ్మ స్వరూపంగా భావించే సంస్కృతి మనది. త్రిమూర్తి స్వరూపుడైన గురు దర్శనం వల్ల ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయి. ఆ నేపథ్యంలోనే విశిష్ట గురుదేవుడైన సాయినాథుడు శుద్ధ సత్వమూర్తిగా తేజిల్లుతున్నాడు. నిర్మలత్వం, ప్రసన్నత్వం, అనుగ్రహతత్వం, వాత్సలత్వం ఈ భావాలన్నింటి సమ్మేళనం షిరిడి మూర్తితత్వం. పరమదయాళువుగా, కరుణా సింధువుగా బాబా అందంగా తీర్చిదిద్దిన ప్రధాన మండపంలో దర్శనమిస్తాడు. సువిశాలమైన ప్రధాన మంటపంలో సమున్నత పీఠంపై దైవాంశ సంభూతుడైన సాయినాథుడు కొలువుదీరి ఉంటాడు.
వర్ణమయ స్తంభాలు, పైకప్పుపై పద్మాకృతులు, తీర్చిదిద్దిన నగిషీలు మందిర సౌందర్యాన్ని మరింత ఇనువడింపజేస్తాయి. ధగధగలాడే రజత సింహాసనంపై షిరిడీ సాయినాథుడు సర్వాలంకృతంగా తేజరిల్లి ఉంటాడు. మందహాసంతో, దయావీచికలు వెదజల్లే దృక్కులతో సాయి విగ్రహం చిన్మయ చిదానంద బంధురంగా మూర్తీభవించి ఉంటుంది. సాయి విగ్రహాన్ని దర్శించగానే భక్తుల మదిలో ఎన్నో మధుర భావాలు మొదలవుతాయి. ఆహా, ఏమి ప్రసన్నత్వం! ఇంత కరుణామూర్తి! మమ్మల్ని అనుగ్రహించడానికే సాయి ఇక్కడ ప్రత్యేకంగా కొలువుదీరాడా అనే భావజాలానికి లోనవుతారు. యాదాలాపంగా మందిరంలోకి ప్రవేశించి సాయి విగ్రహాన్ని దర్శించుకోగానే భక్తులు అప్రతిభులైపోతారు. భక్తి తీవ్రతతో నిశ్చేష్టులవుతారు. ఇలా భక్తులందరికీ ఒక్కో రకమైన అనుభూతి పరంపర ఇక్కడ ప్రస్ఫుటమవుతుంది. పాలరాతి విగ్రహం, వర్ణమయ వస్త్ర విశేషాలు, పుష్పమాలికలతో, కిరీటం వంటి అలంకారాదులతో సాయి విగ్రహం దేదీప్యమానంగా ఆకట్టుకుంటుంది. సాయి విరాజిల్లి ఉన్న మంటపం కూడా పుష్పమాలికలతో సౌందర్యాత్మకంగా రంజింపజేస్తుంది. శరణం శరణం సాయి శరణం, దత్తావతార పాహిమాం శ్రీ సాయి శరణం వంటి సాయినామ స్మరణలతో ఈ లోగిలి ప్రతిధ్వనిస్తుంది. సర్వం సాయి, సకలం సాయి, అఖిలం సాయి, సమస్తం సాయి అనే సర్వాత్మన సాయితత్వం ఈ దివ్యధామంలో ప్రతిఫలిస్తుంది. భక్తులు బారులు తీరి వడివడిగా సాయి విగ్రహం వైపునకు ముందడుగు వేస్తారు. సాయిని సమీపించి సాయి దివ్య పాదార విందాలపై సాగిలపడి శరణు వేడుతారు. సాయి, తల్లివి నీవే, తండ్రివి నీవే, గురువు, దైవం, మిత్రుడు, ఇలా అన్నీ నువ్వే. సదా అండగా ఉండి మా మనోభీష్టాల్ని నెరవేర్చమంటూ సాయిని త్రికరణ శుద్ధిగా వేడుకుంటారు. ఈ సాయి శరణాగతి విజయపురి సాయి సన్నిధానంలో నిత్యం కనిపించే దృశ్యాల సమాహారం. సాయి విగ్రహం ముంగిట షిరిడీలో వలె సాయి సమాధి కట్టడం ప్రత్యేకంగా అమరి ఉంటుంది. సమర్థ సద్గురువును ఆశ్రయించడానికి, గురువు ఉపదేశం పొందడానికి, గురువుగారి ఆశీస్సులు అందుకోవడానికి గురువారం ఎంతో శ్రేష్టమని చెబుతారు. అందుకే భక్తులు సాయిలోగిలికి ప్రతి గురువారం తరలి వస్తారు. తమ జీవన గమ్య పథ నిర్దేశకుడైన సమర్థ సద్గురువు సాయినాథుణ్ణి దర్శించుకుని సేవించుకోవడానికి ప్రతి గురువారం ఆనంద పారవస్యంతో తరలి వస్తారు. తనని నమ్ముకుని వచ్చిన వారి మొరల్ని శ్రద్ధాసక్తులతో విని వారికి కావలసిన అనుగ్రహాల్ని ఈ సాయినాథుడు సదా కురిపిస్తాడని భక్తుల విశ్వాసం. గురు సమక్షం గంగాజలం వలె మనోమాలిన్యాన్ని ప్రక్షాళన చేస్తుంది. బాహ్య అంతర్శుచిని ఏర్పరుస్తుంది. సమర్థ సాయినాథ నీకు మంగళం. ఇది సాయి భక్తుల మంత్రం, యంత్రం, తంత్రం. త్రికరణ శుద్ధిగా సాయిని ఆరాధించుకునే భక్తులు అభిషేక వేడుకను ఓ మాధ్యమంగా ఎంచుకుంటారు. వివిధ ద్రవ్యాలతో సాగే సాయి అభిషేక వేడుక ఆశాంతం నయన మనోహరంగా నిర్వహిస్తారు. గోక్షీరం, పంచామృతాలు, ఫలోదకాలు, గంధోదకాలతో నేత్రపర్వంగా ఈ అభిషేక వేడుక కొనసాగుతుంది. ప్రధాన విగ్రహానికి కుడివైపు ప్రత్యేక మంటపంలో సర్వాభీష్టప్రద సిద్ధి వినాయక స్వామి కొలువుదీరి ఉంటాడు. మకర తోరణ యుక్తంగా గణేశుడు సర్వాలంకార యుక్తంగా పూజలందుకుంటాడు. సాయి వనస్థలిపురం విజయపురి కాలనీలో ఉన్న సాయి సన్నిధానంలో షిరిడీలో వలె ప్రతినిత్యం 4 హారతులు. వనస్థలిపురం విజయపురి కాలనీలో ఉన్న సాయిలోగిలి వెనుక వైపు పోచమ్మ ఆలయం ఉంటుంది. భారీ వృక్షం కింద చిన్న మందిరంలో ఉన్న పోచమ్మ సన్నిధిని
సాయి దర్శనానంతరం భక్తులు సందర్శిస్తారు. పోచమ్మ ఆలయంలో లోపల గోడకు భారీ నాగబంధం ఉంటుంది. పసుపు కుంకుమల అలంకారంతో నెలకొన్న ఈ నాగబంధం దిగువన పోచమ్మ విగ్రహం ఉంటుంది. భక్తుల మొరల్ని ఆలకించే అమ్మగా పోచమ్మను ఆరాధిస్తారు. బ్రోచే అమ్మగా వ్యవహరించే ఈ వరాల తల్లి పోచమ్మగా మారింది. వనస్థలిపురం విజయపురిలో నెలకొన్న సాయి సన్నిధానం దర్శనం భక్తులకు అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. సకల మనోభీష్టాలని నెరవేర్చే ఈ సాయి సన్నిధి దర్శనం భక్తులకు సకల సన్మంగళదాయకం. వ్యక్తులు ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవక అనే తాపత్రయాలతో సతమతమవుతారు. ఆత్మహితాన్ని, ఆత్మానందాన్ని కోరుకునేవారు సాయి చరణాల్ని ప్రేమతో, భక్తితో ఆశ్రయిస్తే ఆత్మ సాక్షాత్కారానుభూతిని పొందుతారు. ఆత్మజ్యోతిని జాజ్వల్యమానంగా ప్రకాశింపజేసే సాయి భక్తి మన మనోసీమల్ని కాంతివంతం చేయాలి. మన జీవన సుపథానికి వెలుగుబాపుట కావాలి. మరో క్షేత్ర సందర్శనతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.